అందరికీ నమస్కారం. నా పేరు లిఖిత. ఇది నా ఛానల్లో ఫస్ట్ ఎవర్ వీడియో రాబోతుంది. అయితే నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేద్దాము అని ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉండే అనమాట. కాకపోతే ఒక చిన్న కన్ఫ్యూజన్, ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా యూనిక్గా ఉండాలి అని అనుకుంటూనే టైం అంతా అయిపోతూ వస్తుంది. అందుకే నేను ఒకటి డిసైడ్ అయ్యాను, వై నాట్ ఐ స్టార్ట్ ఫ్రమ్ టుడే. అయితే ఇవాళ నేను బాల్కనీ మేక్ ఓవర్ చేద్దాము అని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మాకుండే బాల్కనీ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. కావాలంటే మీకు క్లిప్స్ కూడా యాడ్ చేసి చూపిస్తాను. మరి ఆ అందమైన బాల్కనీకి కొంచెం మేక్ ఓవర్ చేస్తే ఇంకా అందంగా తయారవుతుంది కదా. మరి నాకున్న చిన్నిపాటి బడ్జెట్లో నేను ఎలా చేశానో మీతో పాటు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా బిఫోర్ ఆఫ్టర్ వీడియోని చూసేయండి. హే ఆల్, సో ఇది మా బాల్కనీ అనమాట. సో ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇందులో ఆల్రెడీ మేము ప్లాంట్స్ పెట్టాము. కాకపోతే సరిగా కేర్ తీసుకోకపోవడం వల్ల అది ఇలా అయిపోయాయి. కానీ ఇప్పటి నుంచి అయితే సరిగా కేర్ తీసుకోవాలి. సో ఇటు సైడ్కి వచ్చినట్లయితే అన్ని బాగున్నాయి, కాకపోతే కొద్దిగా రీప్లేస్మెంట్ చేయాలి. తులసి ఉంది, రోజ్ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ స్మాల్ పక్కనే ఉండే నర్సరీకి వెళ్ళామన్నమాట. చాలా వెరైటీ ఆఫ్ నర్సరీస్ ఉంటాయి అక్కడ. సో మేము ఫ్లవర్స్ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాము. సో వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకున్నాము, చిన్న చిన్నవి కూడా తీసుకున్నాము. మీకు ముందు చూపిస్తాను. అంటే చిన్న చిన్న ప్లాంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవి కూడా అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అంతా ప్లాంటేషన్ స్టార్ట్ చేసాము. ఇంకా నా చెల్లి నాకు బాగా హెల్ప్ చేసింది అనమాట. అదేవిధంగా ఆన్లైన్లో మనకి ఇలా మనీ ప్లాంట్స్ అందుబాటులో ఉంటాయి. ఇవి ప్లాస్టిక్ అనమాట. మీరు కావాలంటే రియల్గా గ్రో కూడా చేసుకోవచ్చు. అయితే మేము ఇలా షోకి ఉంటుందని జస్ట్ షోకి పెట్టేస్తున్నాము. తర్వాత మేము అక్కడ స్టాండ్ కూడా తీసుకున్నాము. 2000 చెప్తే 1500కి ఇచ్చాడనమాట. ఆన్లైన్లో కూడా మనకి వెరైటీస్ ఆఫ్ అందుబాటులో ఉంటాయి, మీరు అక్కడ కూడా తీసుకోవచ్చు. ఇక అన్నీ సదిరేసరికి నైట్ అయిపోయిందనమాట. సో ఫైనల్లీ అన్నీ సదిరేసుకున్నాం. ఇక్కడ చిన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఇవే మనకి ఎక్కువగా కాస్ట్ పడింది అనమాట. 150 ఈచ్. వేరేవన్నీ మనకి 50-80 రేంజ్లో దొరికేస్తాయి, కానీ ఇవి మాత్రం ఎక్కువ కాస్ట్ పడతాయి. ఇక వీటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నాను అనమాట. 2 స్టాండ్స్ ఇలా హ్యాంగింగ్స్. ఇవి మనకి తక్కువ కాస్ట్లోనే దొరికేస్తాయి, 200 లోపు దొరికేస్తాయి అనమాట. సో ఇలా అరేంజ్ చేసుకున్నాను. అరేంజ్ చేసుకునే వరకు నైట్ అయిపోయింది. ఇక మార్నింగ్ లేసి చూడగానే మనకి చిన్న చిన్న ప్లాంట్స్ అప్పుడప్పుడే వస్తున్నాయి అనమాట. ఇంకా వర్షం కూడా పడింది. సో చిన్న చిన్నగా మంచి కలర్స్లో వస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి మార్నింగ్ వ్యూ లేవగానే మంచి రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అదేవిధంగా మార్నింగ్ కాఫీ తాగొచ్చు, ఈవినింగ్ అయినా మనం ఫ్యామిలీతో మెంబర్స్తో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మంచి ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా ఈ గ్రీనరీ. అంతేకాకుండా ఈ ఫ్లవర్స్ వస్తుంటే సో ఇట్ సైడ్ వాల్కి ముందు అసలు ఏం లేకపోతుండే, ఖాళీగా ఉంటుండే. ఇప్పుడు ఇవి పెట్టగానే చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా అనిపించింది. అదేవిధంగా ఇక్కడ మనకి రోజ్ ఇంకా తులసి పెట్టేశాము. ఇక ఇది షో ప్లాంట్ లాగా తీసుకున్నాము. మనం డోర్ ముందు కూడా పెట్టుకున్నా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇది నా DIY బాల్కనీ మేక్ ఓవర్ అనమాట. సో చాలా కొద్దిపాటి బడ్జెట్లో సింపుల్ అండ్ ఎలిగెంట్గా ప్లాన్ చేసేసాను నేను. సో మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లిఖితాస్ లిటిల్ కార్నర్.